మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. హైదరాబాద్ నియోజకవర్గంలో నిన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ సరళి ఎలా ఉందని ఒకసారి పరిశీలన చేస్తే, ఇంతకు ముందు జరిగిన 3-4 ఎన్నికలలో మనకు తెలియని విషయాలు, అంటే బయట ప్రపంచానికి మాధ్యమాల ద్వారా బయటకు రాని విషయాలు, చాలా విషయాలు మనకి తెలిసినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి కారణం మాధవీలత చేసినటువంటి ప్రకటనలు, అట్లాగే ప్రత్యామ్నాయ మాధ్యమంగా ఉన్నటువంటి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. ప్రధానంగా యూట్యూబ్లో వచ్చినటువంటి వేర్వేరు ఛానళ్ల ద్వారా వచ్చిన వార్తలు మనకి చాలా విషయాలు తెలియజేస్తున్నాయి. ఇది ప్రధాన స్రవంతి మాధ్యమంలో, అటు పత్రికల్లో కానీ ఇటు టీవీ ఛానళ్లలో కానీ ప్రధాన స్రవంతిలో ఈ వార్తలు రాలేదు. దీనికి కారణం ఏంటంటే, ఈ రోజున సమాంతరంగా సామాజిక మాధ్యమాలు చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాయి. చాలా విస్తుపోయే అంశాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అదేంటంటే, మైనర్లు అయినా కూడా చాలామంది మైనర్లు ఓటు వేశారని చెప్పి మాధవీలత గారు చాలా విస్పష్టంగా ఆరోపణ చేశారు. కొన్ని చూపించారు, ఆమె సాక్ష్యాలు చూపించారు. అట్లాగే బురఖా వేసుకొని వచ్చినటువంటి వ్యక్తుల ఐడెంటిటీని వెరిఫై చేయకుండానే ఓట్లు వేసేటటువంటి పని చేస్తున్నారని చెప్పి ఆమె ఆరోపణ చేశారు. ఆమె స్వయంగా కొంతమంది మహిళలను ఆమె ఐడెంటిటీని పరిశీలన చేశారు. నీకు ఇది నీ పేరు కాదు, ఇది నీ ఫోటో కాదు కదా అని ఆమె అంటుంటే, అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఓటు వేయకుండానే వెళ్ళిపోయినారు. ఇది ఒకటి జరిగింది. ఆ తర్వాత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డట్టుగా ఆమె స్పష్టంగా చెప్తున్నారు. కొన్ని వందల మంది తన మీద దాడి చేయడానికి వచ్చినట్లుగా కూడా, తను ఎదుర్కోవాల్సి వచ్చినట్టుగా కూడా ఆమె స్పష్టంగా తెలియజేశారు. ఇంకా స్పష్టంగా ఆధారంతో, వీడియోతోటి ఆమె చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ స్టేషన్లలో చాలా ఓపెన్గా వాళ్ళు బయట గేటు వేసి లోపల తలుపులు వేసి రిగ్గింగ్ చేశారని చెప్పి ఆమె కొన్ని వీడియో కూడా ఆమె మాధ్యమంలో, యూట్యూబ్ మాధ్యమంలో చూపిస్తూ ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే చాలా చోట్ల రిగ్గింగ్ చేసినట్టుగా ఆమె వేరువేరు పరిశీలన ద్వారా చెప్పారు. అట్లాగే వేరువేరు యూట్యూబ్ మాధ్యమాల్లో కూడా అది మనకి బయటకు వచ్చింది. అయితే ఆమె ఎలక్షన్ కమిషన్కు ఈ విషయాలను ఆమె కంప్లైంట్ చేస్తున్నట్టుగా, ఫిర్యాదు చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. ఆమె ఇంతకుముందు కూడా విస్పష్ట ప్రకటనలు చేశారు. నేను అన్యాయం, అక్రమాలు జరిగితే, అనుచితమైన పద్ధతిలో పోలింగ్ జరిగేటట్లయితే నేను జరిగినటువంటి ఎన్నికను ఆపడానికి కూడా నేను ప్రయత్నం చేయడానికి వెనుకాడనని కూడా ఆమె చెప్పినట్లుగా మనకు వేరువేరు యూట్యూబ్ వీటిల్లో కూడా మనకు చాలా స్పష్టంగా బయటికి వచ్చింది. అంటే ఇప్పటిదాకా అక్కడ పాత నగరంలో జరిగినటువంటి ఎన్నికలు, పోలింగ్ విధానాన్ని బయటకు వచ్చినటువంటి విషయాల ద్వారా పరిశీలన చేసేటట్లయితే ఇలాంటి అనుచితమైనటువంటి విధానాలన్నీ కూడా జరిగినట్లుగా ఆరోపణలు వచ్చినట్లుగా మనకి చాలా స్పష్టంగా వేరువేరు ప్రత్యామ్నాయ మాధ్యమాల్లో మనకి తెలుస్తూ ఉన్నది. అయితే ముందు ఏమి జరిగితే, ఎలా జరిగితే అక్కడ చాలా ఫెయిర్గా అక్కడ ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి పరిశీలన చేయాలి. అంటే ఆమె చెప్పినటువంటి ఆరోపణలను బట్టి ఆలోచిస్తే అక్కడ పోలీసులు తమ విధిని నిర్వర్తించలేకపోయారని తెలుస్తూ ఉన్నది. అంటే ఒక పోలింగ్ స్టేషన్లో అక్కడ ఓపెన్గా రిగ్గింగ్ జరుగుతుందంటే అక్కడ 2 పద్ధతులు అక్కడ కావాలి. ఒకటి ఏంటంటే, అక్కడ ఒక పోలింగ్ అధికారి అక్కడ బ్యాలెట్ని ఇష్యూ చేసిన తర్వాతనే అక్కడ బ్యాలెట్ బాక్సులో అక్కడ నొక్కి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ లోపల ఉన్నటువంటి పోలింగ్ అధికారులతోటి బలవంతంగా బ్యాలెట్లు రిలీజ్ చేయించడం, బలవంతంగా ఓట్లు వేయటం జరిగిందని చెప్పి ఈ ఆరోపణలను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. పోలీసులు కూడా అక్కడ వారు విధి నిర్వర్తించలేని పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అధికారులు వాళ్లకు చేయలేని పరిస్థితుల్లో వాళ్లకు సహకారం ఇచ్చే పరిస్థితి వచ్చినట్టుగా కూడా మనకు ఈ ఆరోపణలను బట్టి ఒక అవగాహన మనకి తెలుస్తూ ఉన్నది. కనుక ఇక పైన ఓల్డ్ సిటీలో ఎన్నికలు ఏ విధంగా జరిపితే బాగుంటుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి ఆరోపణలను, ఇప్పటిదాకా వచ్చినటువంటి వేరువేరు సోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించి దీనికి అనుగుణంగా ఏ విధంగా మార్పులు చేస్తే తరువాత వచ్చే ఎన్నికలలో సరైన విధంగా పోలింగ్ జరిగేటట్టుగా
చూడవచ్చు అన్నదాన్ని మనకు కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. పాత నగరంలో మిగతా రాష్ట్రం మొత్తంలో జరిగే ఎన్నికలతో పాటు కాకుండా అది జరిగిన తర్వాత ప్రత్యేకంగా ఒకరోజు పాత నగరంలో ప్రత్యేకమైన బందోబస్తుతో ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉన్నదా అనే విషయం కూడా ఎన్నికల కమిషన్ పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలను బట్టి ఒక అవగాహన ఏర్పడుతూ ఉన్నది. ఏది ఏమైనా 41 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక పరిస్థితి ఈ రోజున హైదరాబాద్ ఎన్నికలో మనకి కనిపిస్తూ ఉన్నది. మాధవీలత తీసుకొచ్చినటువంటి ఒక మార్పు కారణంగా హైదరాబాదులో ఎన్నికల సరళి ఎలా ఉందా అన్నది బయటి ప్రపంచానికి చాలా విస్పష్టంగా తెలిసేటటువంటి అవకాశం ఒకటి ఏర్పడింది. అది ఎవరు గెలుస్తారన్నది మనం చెప్పలేము. అయినా కూడా ఎన్నికల పద్ధతిని చూసినప్పుడు ఓవైసీయే గెలుస్తాడేమో అని చెప్పి ఒక అవగాహన ఏర్పడుతూ ఉన్నది. ఏది ఏమైనా కొద్ది రోజులు ఎదురు చూస్తే, వేచి చూస్తే వచ్చిన ఫిర్యాదులను అనుసరించి ఎన్నికల కమిషన్ ఏ చర్య తీసుకోబోతున్నది, వాటి దృష్టికి వచ్చినటువంటి ఫిర్యాదులు ఎలా ఉన్నాయో వాళ్ళు గట్టిగా పరిశీలిస్తే తప్ప ఇది తెలిసే విషయం కాదు.